ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఫెస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఫ్రీ ఎంట్రీ ఉంది. దీని లోపలికి ఒకసారి వెళ్దాము. ఆ లోపల ఉన్నటువంటి విశేషాలు ఏంటి, ఎలాంటి వంటకాలను తయారు చేసి ఇస్తున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. మనతో పాటుగా మామిడి హరికృష్ణ గారు కూడా ఉన్నారు. ఒకసారి లోపలికి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ గృహిణులు, వివిధ రాష్ట్రాలకు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు. సో ఇవి వంటలు అన్ని కూడా ఏంటంటే వీళ్ళు కమర్షియల్ గా చేసుకునేవి కావు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ భర్త కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ అత్తమామల కోసం చేసుకునేలాగా చేసేవి. అందుకే మిగతా కమర్షియల్ గా చేసే తీపి మిఠాయిలకి దీనికి తేడా ఏంటంటే దీంట్లో కుటుంబ అనుబంధాలు ఉండేలాగా ఉంటాయి. ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు సార్ మొత్తం అక్కడి వరకు చూసుకుంటే? మొత్తం ఇవన్నీ మొత్తం 700 స్టాల్స్. 700 స్టాల్స్ లో దాదాపు ఒక 900 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. దీనిలో అన్ని తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, వాటితో పాటు ఇంటర్నేషనల్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాల్స్ ఒక 6 దేశాల నుంచి ఉన్నాయి. ఆ ఇంటర్నేషనల్ స్టాల్స్ ఎవరెవరంటే ఇరాన్, ఇరాకు. ఫర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఇక్కడ రుచి వెరైటీ స్వీట్స్ అంతే. ఇక మధురమైన నగరం హైదరాబాద్, అది స్వీట్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ని తీర్చిదిద్దే క్రమంలో మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న అన్ని జాతుల, అన్ని రాష్ట్రాల మహిళలు, ముఖ్యంగా విమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ. ఇది కూడా వీళ్ళంతా మహిళలే, అందుకే వాళ్ళు మాత్రమే చేసేలాగా డిజైన్ చేయడం జరిగింది. సో అక్కడ ఇంటర్నేషనల్ ది కూడా ఉంది. ఒక్కసారి అటువైపు వెళ్తే బాగుంది. అక్కడ ఇంటర్నేషనల్ ది ఇక్కడ ఎవరు పడితే ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, టర్కీ, తర్వాత ఇరాన్, ఇరాక్, ఇథియోపియా. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా అనిపిస్తుంది పర్మిషన్ చూస్తా? చాలా బాగుంది. ఓల్డ్ పైనపల్లి మల్లికార్జున కాలనీ నుంచి వస్తున్నాను. నా పేరు లత. మొత్తం ఇక్కడ అంతా తిరిగినాం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చుతున్నాయి? అటు ఒకవైపు కైట్స్ ఎగిరేస్తున్నారు, ఒకవైపు హ్యాండ్ ట్రాప్స్ ఉన్నాయి, ఒకవైపు ఫుడ్ కనబడతా ఉంది కదా. ఫుడ్ అంతా తిన్నాము, అన్ని టేస్ట్ చేసినాము. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. చింతల నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది తిరుగుతా ఉంటే? ఇక్కడ బాగా అనిపిస్తుంది. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇంకా ఏమన్నా వెరైటీస్ ఏమైనా కనబడుతున్నాయి ఇక్కడ? 15 మినిట్స్ అయి వచ్చి ఇంకా తిరగాలి. సాయంత్రం వరకు ఉంటారా ఇక్కడ? ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా 1 అవర్ దాకా చూస్తామండి. చిన్న ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? My name is Amitsan Sahas. I'm from Hyderabad. Thank you, Telangana. Organizing wonderful feast on Sankrati. Thank you, Telangana. మీరు తెలుగేనా అండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉండేది మీరు? మల్కాజ్గిరి నుంచి అండి మేము. అండ్ వండర్ఫుల్ అండి, తెలంగాణ స్టేట్ ఇది ఆర్గనైజ్ చేసింది. థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్సో తొలి వెలుగు ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగారా ఇక్కడ? మొత్తం తిరిగాను. చాలా బాగుంది. నిన్న కూడా వచ్చాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ తెలంగాణ. Thank you, Telangana. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం తిరుగుతా ఉంటే ఈ ఫెస్టివల్? ఎట్లా? చాలా బాగుంది. ఎంతసేపు అయింది మీరు వచ్చి? 3 అవర్స్ అవుతుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, అన్ని తిరుగుతున్నాం. ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా 3:30కి ఏదో ఉందట కదా, చూద్దాం అప్పుడు ఎంత బాగుంటుంది. చాలా హ్యాపీ, అన్ని ఒకే చోట ఉన్నాయి. ఇంకేమైనా ఏర్పాట్లు చేస్తే బాగుండు అనేటువంటిది ఏమైనా కనబడుతున్నాయా? ఏం లేదు, బాగుందండి, అంత ఓకే. ఆ పరిస్థితి ఇక్కడికి వచ్చినటువంటి అందరిని కూడా చూడొచ్చు. పిల్ల జిల్లా అనేటువంటి సంబంధం లేకుండా అందరు కూడా ఇటువైపుగా వచ్చి ఆ పండగ వాతావరణాన్ని అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూడవచ్చు.